'టిల్లు స్క్వేర్' మూవీ ఎలా ఉంది? బాగుందా లేదా? సినిమా చూడొచ్చా లేదనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే సింపుల్గా డీజే టిల్లు అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూడడానికి వెళ్తాను అన్నట్టు వెళ్తే మీకు మూవీ అయితే తప్పకుండా నచ్చుతుంది. మూవీ అయితే డీజే టిల్లు అంత లేదు, సినిమా అయితే బాగున్నది కానీ డీజే టిల్లు అంత సినిమా అంత లేదు. ఇంకా సినిమా స్టోరీ గురించి మనం చెప్పాల్సి లేదు. అక్కడ రాధిక అంతే, ఇక్కడ అనుపమ ఉంది. కొన్ని కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. ఇంకా సిద్ధు బక్రా అవడం. ఇంకా మూవీ స్టోరీ ఎంతకైనా చెప్పకూడదు. ఇంకా మూవీ ఎలాగుందంటే, ఇంకా సినిమా ఎలాగుందంటే సిద్ధు వన్ లైన్ జోక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సినిమాలో ప్రతి సీన్లో కామెడీ ఉండాలి అన్నట్టుగానే స్క్రిప్ట్ రాసుకున్నారు. మూవీలో కామెడీస్ అయితే బాగా ఉన్నాయి. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది వన్ లైన్ జోక్స్ తోటి. ఇంకా అనుపమ మ్యాజిక్ తోటి సినిమా బాగా ఉన్నది. ఇంటర్వ్యూలోనైతే ఈ కామెడీ ట్విస్ట్ ఉంటుంది. ఇంకా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంకా అలా నడుస్తూ ఉంటుంది కామెడీ ఎంటర్టైన్మెంట్లోని. ఇంకా హీరో అయితే భుజాల మీద సినిమా మొత్తం నడిపించినాడు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అక్కడక్కడ కామెడీ సీన్స్ రిపీట్ అయినట్టు ఉంటాయి. మూవీలో సాంగ్స్ అయితే ఆల్రెడీ హిట్ అయినాయి. ఇంకా మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగున్నది. హీరో జోక్స్, అనుపమ మ్యాజిక్, ఇంకా కొత్త క్యారెక్టర్లు కూడా బాగా నటించారు. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. నేనైతే చూడాలనే సజెషన్ ఇస్తాను. మూవీ అయితే ఒకసారి తప్పకుండా చూడవచ్చు. మీరు మాత్రం డీజే టిల్లు అంత ఎక్స్పెక్టేషన్ కానీ నెట్టుకొని వెళ్తే మీకు అంతగా ఎక్కదు. మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూడడానికి వెళ్తాం, ఒక మామూలుగా కామెడీ వేలో చూడడానికి వెళ్తాం అన్నట్టు వెళ్తే మీకు మూవీ అయితే తప్పకుండా నచ్చుతుంది. మూవీ అయితే తప్పకుండా చూడండి. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా ఇచ్చినారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఏది ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చినారు, కానీ అక్కడక్కడ కొంచెం డల్ అవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే బాగున్నది. మీరు ఇప్పటిదాకా చూసి ఉండకపోతే మూవీ ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మీరు ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.